నమస్తే. నమస్తే మేడం. ప్రస్తుతం ఉన్న రాజకీయం రేవంత్ రెడ్డి సర్కారు మీద ఎక్కువ పథకాలతోని ప్రజలన్నీ బలహీన పరుస్తురని మస్తు మాట్లాడుతుంది ఆపోజిట్ ప్రభుత్వం. దాని మీద ఏం మాట్లాడతారు? ఈ పథకాలంటే ఇవ్వని పరిస్థితి, ఇవ్వకుండా ప్రభుత్వాలు రావు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం విపరీతంగా ప్రజా ఆదరణ అంటే ప్రజా సంక్షేమ పథకాలు విపరీతంగా పెట్టేశారు. ప్రజలను ఎట్లా అంటే సోమరిపోతులను తయారు చేస్తున్నారు. సో ఎలక్షన్ టైంలో ఏం అడిగితే అది ఇస్తారని చెప్పేసి వీళ్ళు డబ్బులు ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం అని చెప్పి పోటాపోటీగా పెరిగి ఆక్షన్లో ఎట్లయితే పెరుగుతారో అట్లా పెరిగి కేసీఆర్ గారు అంతకంటే ముందు కాంగ్రెస్ ఇచ్చిన వాళ్ళకంటే ఒక 10 రూపాయలు ఎక్కువ చెప్పారు అన్ని పథకాల్లో. సో ఆయన గెలిచాడు. సో ఈసారి ఏం చేశారు, వీళ్ళు ఎక్కువ చెప్పారు. సో రేవంత్ రెడ్డి వాళ్ళకంటే ఎక్కువ పథకాలు చెప్పడం వల్ల ఈయన గెలిచాడు. అంటే ప్రజలను చాలా మభ్యపెట్టే ప్రయత్నం మభ్యమంటే తప్పట్లేదు. ప్రజలే యాక్చువల్ గా ప్రజల్లో వీళ్ళకి పైసలు ఇస్తామంటే ఓటేస్తామంటున్నారు. వీళ్ళకి కావాల్సింది ఏంటి, వీళ్ళకి పథకాలు కావాలి, ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అనేసరికి లేదా తక్కువ డబ్బులకు 500 కంటే వీళ్ళు టెంప్ట్ అయిపోయి వీళ్ళు ఓట్లు వేస్తారు. ఎక్కువగా ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కువ ఉన్నది ఏంటి, మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళు పక్కా ఓటేస్తారు. ఇది హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళు ఓట్లేయరు. వీళ్ళు చాలా వరకు మన దగ్గర ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ జరిగితే 40% 45% అవుతుంటది ఎలక్షన్ లో. ప్రజలకు ఏం అవగాహన లేదంటారా మీరు? ప్రజలకు అవగాహన కలిగేటట్టుగా పాఠ్యాంశాలు రూపొందించాలి. అసలు ప్రజలకు ఎవరిని ఎన్నిక చేయాలి, ఎలాంటి వాళ్ళని ఎన్నిక చేయాలి, ఎలా స్టడీ చేయాలనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి చదివే రాదు చాలా మందికి. ఆ లోకల్ లీడర్లు ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేస్తారు. ఇక లోకల్ లీడర్లు కూడా ఏం ఆలోచిస్తారంటే ఈ పథకాలంటే ఈజీగా అర్థమవుతుంది వాళ్ళకి. ఇప్పుడు మీకు గ్యాస్ ఫ్రీ అనగానే ఓ గ్యాస్ ఫ్రీయా, ఇంకా వాడు కనెక్ట్ అయిపోతారు. వాళ్ళకి లోకల్ లీడర్ ప్రచారం చేయడం ఈజీ. బస్సు ఫ్రీ అంటే బస్సు ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. ఈ ప్రజా ప్రయోజనాలు ఇవి ఈజీగా అర్థమవుతాయి కాబట్టి వీళ్ళు కూడా అదే చెప్పేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుంది అంటారు? వచ్చేది బీజేపీ వస్తుంది అనిపిస్తుంది. వచ్చే ఎలక్షన్స్ అంటే మీరు రాష్ట్ర ఎలక్షన్స్, ఎందుకంటే ఇవి రెండు చూసారు. ఇప్పుడు 10 years వీళ్ళు టీఆర్ఎస్ చూసారు. ఇప్పుడు 5 years కాంగ్రెస్ పాలనలో కూడా చాలా కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే 15,000 ఇస్తా అని చెప్పారు, 12,000 ఇస్తున్నారు. అందులో ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఇచ్చారు ఎలక్షన్ కాబట్టి రైతు బంధు మొన్న ఇచ్చారు, నెక్స్ట్ టైం ఇవ్వకపోవచ్చు. బడ్జెట్ వాయిదా వేస్తారు, దాని మీద ఏం మాట్లాడతారు మీరు? వాయిదా వేస్తున్నారా? వేశారు ఆల్రెడీ, వస్తున్నారు. అదే ఈ వేయడానికి కారణం ఏంటంటే ప్రజల్లో కొంచెం నెగిటివ్ ఉంది వాళ్ళకి. కాంగ్రెస్ కి ఇప్పుడు గ్రామాల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. ఎన్నో పథకాలు అమలు కావలేదు వీళ్ళు ఇచ్చిన హామీలు. కాబట్టి వాళ్ళు కొంచెం పాజిటివ్ గా తీసుకొచ్చి ఎలక్షన్ లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎలక్షన్ టైం వరకు ఏమైనా పథకాలు ఇప్పుడు కొన్ని ఆల్రెడీ ఇప్పుడు తీసుకుంటే మీరు రైతు బంధు వేసేసారు. ఇప్పుడు కొంత సంతోషం పెట్టేశారు. ఇప్పుడు రైతులు ఊళ్ళలో ప్రతి ఒక్కరికి ల్యాండ్ ఉంటది, వాళ్ళందరికీ డబ్బులు వచ్చాయి. కొంచెం పాజిటివ్ గా క్రియేట్ అయింది దాని వల్ల. సో నెక్స్ట్ ఎలక్షన్లు ఉండవు కాబట్టి ఏకపోవచ్చు అప్పుడు ఎలా ఉంటుందో. ఎందుకంటే ప్రభుత్వంలో డబ్బులు లేవని ఓపెన్ గా చెప్తున్నాడు. మొన్న బస్సు ఆర్టీసీ వాళ్ళు పర్మనెంట్ చేయమంటే నన్ను కోసినా పైసలు వెళ్ళవని చెప్పేస్తాడు. సో వాళ్ళు అక్కడ కన్విన్స్ అయ్యారు. వాళ్ళు ఇంకా ఏ పథకం రద్దు చేయాలి మీరే చెప్పండి అంటూ వాళ్ళనే అడిగేశాడు. అంటే అసమర్థతను చూపిస్తున్నాడు అంటారా? అసమర్థత అని కాదు, ఆయన చేయగలిగని చేస్తున్నాడు. అధికారం రావాలని వాళ్ళు నోటికి వచ్చిన పథకాలని చెప్పేశారు. యాక్చువల్ గా ఈ ఎలక్షన్ కమిషన్ అడగాలి, ఇన్ని పథకాలు నువ్వు ఎలా ఇస్తావు, డబ్బులు నీకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, అవి కన్విన్స్ అయితే ఏ రేట్లో ఇస్తావు. ఇప్పుడు ఈ ఉచిత పథకాలు అమలు కావాలంటే ఇగో ఇన్ని కోట్లు అవుతాయి, ఇన్ని లక్షల కోట్లు అవుతాయి. ఈ డబ్బులు ఎట్లా వస్తాయి, నువ్వు ట్యాక్స్ ఇస్తావా, ఎక్కడి నుంచి జనరేట్ చేస్తావు కూడా ప్రజలకు చెప్పాలి అనేది ఎలక్షన్ కమిషన్. అలా చెప్పకపోతే వాళ్ళకి రికగ్నిషన్ రద్దు చేయాలి. అలా చేయాలి. మన దేశంలో ఎవరు నోటికి వచ్చింది వాళ్ళు చెప్పేయచ్చు. ఉదాహరణకు అందమైన అమ్మాయిని పడేయాలంటే ఒక అబ్బాయి అంటాడు, నాకు 10 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పి పెద్ద బెంజ్ కార్లు ఉన్నాయని వాడు చెప్పుకోవచ్చు. అమ్మాయి అమాయకురాలు పడిపోతుంది. తర్వాత తెల్లారి వాడి తాగడానికి తినడానికి కూడా ఉండదు. అలాగే ఉంది ఇప్పుడు ప్రభుత్వాల పథకం. ఎట్లా ఉందంటే వాళ్ళ నోటికి ఏదో సార్ చెప్పేస్తారు, ఎక్కడ వెళ్తాయి. ఇప్పుడు చూడు, పెళ్లిలో చేసుకుంటే పెద్దవాళ్ళకి 1,25,000 ప్లస్ ఒక తులం బంగారం అన్నాడు. తులం బంగారం అంటే 1,00,000 రూపాయలకి వెళ్ళిపోయింది. 1,00,000 1,50,000 అవుతుంది. ఇప్పుడు 4 ఏళ్లలో ఎక్కడికి వెళ్తా తెలియదు. ఇస్తున్నారా అది తులం బంగారం ఇవ్వట్లేదు. అయినా తీసేయగలరా, తీసేయలేరు. ఇప్పుడు ఒకసారి అమ్మాయికి తాళి కట్టిన తర్వాత రద్దు కాదు వివాహం, వాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా. ఇక్కడ ఒకసారి వీళ్ళు సీఎం అయిపోయాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వాళ్ళు అధికారం రాకపోతే వాళ్ళ క్యాడర్ అంతా వెళ్ళిపోయేది. కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మీద కేసులు అవుతాయి, వాళ్ళు క్యాడర్ పోతుందని వాళ్ళు భయంతో బాధతో వాళ్ళు నోటికి వచ్చింది హామీ ఇస్తూ ఉంటారు. సో ప్రజలు దీన్ని స్టడీ చేసి ఇది ఎంతవరకు ఇవ్వగలరా లేదా అని తెలుసుకోవాలి. కానీ వాళ్ళకి అదంతా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎవరు ఎక్కువ పథకాలు చెప్తే వాళ్ళకి వేసేస్తున్నారు. ఇప్పుడు తెలుస్తుంది అమ్మా, ఇప్పుడు ఇస్తున్నారా లేదా, ఇవ్వట్లేదు అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి
ఎవరు ఎక్కువ చెప్పినా వాళ్ళకి ఓటు వేయకూడదు, ఎవరు జెన్యూన్ అనేది చూసి వేయాలి. ఎవరైతే లా అండ్ ఆర్డర్ బాగా చేయగలుగుతారు, ఉగ్రవాదులను ఉగ్రవాదంతో అణిచివేసే పార్టీ ఏది, నిజాయితీ నీతిగా ఉండే పార్టీ ఏదో చూడాలి తప్ప నాకు ఎవరు ఏమి ఇస్తున్నారని ఓటు వేయకూడదు. అది మంచివాడు ఎవరికైనా మంచి చేయగలడు, ఏ పార్టీ మంచిదే అనేది వాళ్ళు స్టడీ చేయాలి. వాళ్ళు చేయాలంటే మరి పాఠ్యాంశాల్లో కూడా ఓటు విలువ చెబుతూ లెసన్స్ కూడా ఉండాలి మనకు టెక్స్ట్ బుక్ లో. ఓటు ఎందుకు, ప్రజాస్వామ్యం ఏంటి, ప్రజాస్వామ్యం సక్సెస్ కావాలంటే ప్రజలందరూ చైతన్యవంతులు అవ్వాలి. ఇప్పుడు దాదాపుగా 50% ఎక్కువ ప్రజలు నిద్రమత్తులో ఉన్నారు, వీళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమీ జ్ఞానం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.